హాయ్ టు ఆల్. ఈ వీడియోలో అయితే 9th క్లాస్కి సంబంధించిన అర్థాలన్నీ అయితే చూద్దాము. సో అంచ అంటే హంస అని అర్థం వస్తుంది. నెక్స్ట్ అకుంఠిత అంటే మొక్కవోనిది, అడ్డులేనిది. నెక్స్ట్ అచ్యుతుడు అంటే నాశనం లేనివాడు. నెక్స్ట్ అధోగతి అంటే నరకం, కింద పడటం. నెక్స్ట్ అనుజన్ములు అంటే తమ్ముండ్లు. నెక్స్ట్ అమేయం అంటే మితి లేని. నెక్స్ట్ అరమర అంటే భేదం. నెక్స్ట్ అర్మిలి అంటే ప్రేమ. నెక్స్ట్ అలర్బోడి అంటే పుష్పము అంటే స్త్రీ. నెక్స్ట్ అవాజ్యం అంటే కపటము లేనిది, సహజమైనది. నెక్స్ట్ ఆటోపం అంటే ఆడంబరం. నెక్స్ట్ ఆహుతం అంటే ఆహుతి చేయబడినది. నెక్స్ట్ ఇచ్చ అంటే కోరిక. నెక్స్ట్ ఉదాత్తత అంటే గొప్పదనము, దానము, వేదమందలి ఊర్ధ్వస్వరము. నెక్స్ట్ ఉద్దీప్తం అంటే ప్రకాశింప చేయబడింది. నెక్స్ట్ ఉన్మిలించు అంటే పెళ్ళగించు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఎడాటం అంటే విషయం. నెక్స్ట్ ఎలనాగా అంటే యువతి. నెక్స్ట్ ఒరిమ అంటే ఒద్దిక. నెక్స్ట్ ఓలి అంటే క్రమము, కన్యాశుల్కము. నెక్స్ట్ కావరము అంటే గర్వము. నెక్స్ట్ కావుము అంటే రక్షించుము. నెక్స్ట్ కినాంకం అంటే చిహ్నం, గుర్తు. నెక్స్ట్ కృపానము అంటే కత్తి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ కేరడం అంటే వ్యంగం, కారెడ్యం. నెక్స్ట్ కొట్నం అంటే చాకిరి. నెక్స్ట్ కొడమేలు అంటే చేపలు పట్టే సాధనాలు. నెక్స్ట్ క్రమ్ము అంటే వ్యాపించు, చుట్టుకొను, పైబడు అని అర్థాలు వస్తాయి. నెక్స్ట్ కలుడు అంటే నీచుడు, క్రూరుడు. నెక్స్ట్ గేలి అంటే వెక్కిరింపు. నెక్స్ట్ చేయువు అంటే పని, చేష్ట. నెక్స్ట్ చెలువ అంటే స్త్రీ. నెక్స్ట్ చేబలువు అంటే భుజబలం. నెక్స్ట్ చౌటమడుగు అంటే నీళ్లు ఇంకని గుంట. నెక్స్ట్ జయవెట్టు అంటే జేజేలు పలుకు. నెక్స్ట్ జలపిడుగు అంటే నీటి ఉధృతి, వరద. నెక్స్ట్ జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక. నెక్స్ట్ తాలిపు అంటే ధరించడి. నెక్స్ట్ తేజీ అంటే గుర్రం. నెక్స్ట్ దిక్కము అంటే ఏనుగు, గున్న. నెక్స్ట్ దొంతులు అంటే పేర్చిన కుండలు, వరసలు. నెక్స్ట్ దోఖర్జులు అంటే బాహువుల దురద గల వారు, యుద్ధ పిపాస కలవారు. నెక్స్ట్ ధర్మాభిరతి అంటే ధర్మం నందు ఆసక్తి. నెక్స్ట్ ద్వాంక్షము అంటే కాకి. నెక్స్ట్ నజాకతు అంటే సున్నితమైన. నెక్స్ట్ నికృష్టం అంటే అధమం, నీచం. నెక్స్ట్ నీరాట అంటే జలక్రీడ. నెక్స్ట్ నుడుగు అంటే చెప్పు, పలుకు. నెక్స్ట్ పతగము అంటే పక్షి, పిట్ట. నెక్స్ట్ పరభాగ్యోపజీవి అంటే ఇతరుల సంపదపై ఆధారపడిన వాడు. నెక్స్ట్ పర్రెవడు అంటే బీటలు వారడం, పగుళ్ళు వచ్చుడు. నెక్స్ట్ పాషండు అంటే వేదబాహ్యుడు, సంసార సంబంధమైన విషయాలతో శాస్త్రాన్ని సమర్థించుకునేవాడు. నెక్స్ట్ పుట్టం అంటే వస్త్రం. నెక్స్ట్ పెరిమ అంటే ప్రేమ. నెక్స్ట్ ప్రళయం అంటే కల్పాంతం, నాశనం. నెక్స్ట్ ప్రాకారం అంటే ప్రహరీ లేదా చుట్టుగోడ అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ప్రాచ్యం అంటే తూర్పు ప్రాంతం లేదా తూర్పు దేశాల సంబంధమైన అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ప్రోలు అంటే పట్టణం. నెక్స్ట్ బందెల దొడ్డి అంటే దొంగతనంగా
చేను మేసే పశువులను బంధించే ప్రదేశం. నెక్స్ట్ బర్బరత్వము అంటే నీచత్వము. నెక్స్ట్ పుష్టము. బలిపుష్టము అంటే కాకి. నెక్స్ట్ బహుదా అంటే పలు రకాలుగా. నెక్స్ట్ బిడారం అంటే విడిది వాసస్థానం. నెక్స్ట్ బొంది అంటే శరీరము. నెక్స్ట్ బొబ్బ అంటే కేక లొల్లి. నెక్స్ట్ బోకి అంటే బోకే చిప్ప. నెక్స్ట్ భయాకులిత చిత్తులు అంటే భయం చేత చెదిరిన మనసు కలవారు. నెక్స్ట్ మగిడి అంటే తిరిగి. నెక్స్ట్ మర్దన అంటే నూరుట సూర్ణము. నెక్స్ట్ మల్లబడ్డ అంటే తిరుగబడ్డ ఎదురు తిరిగిన. నెక్స్ట్ మహిషావాహనుడు అంటే యముడు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ మార్తుడు అంటే శత్రువు. నెక్స్ట్ మోతాడు అంటే ముక్కుతాడు, పశువులకు వేసేది ముక్కుతాడు. నెక్స్ట్ మౌకలి అంటే కాకి. నెక్స్ట్ మృచిలి అంటే దొంగలించి. నెక్స్ట్ రక్కసి వజ్జ అంటే రాక్షసుల గురువు. నెక్స్ట్ రోయుట అంటే అసహించుకొనుట, చీదరించుకొనుట. నెక్స్ట్ లిబ్బులు అంటే సంపద, ధనం. లేశం అంటే కొంచెం. నెక్స్ట్ వలువలు అంటే వస్త్రాలు, బట్టలు. నెక్స్ట్ వాగర్థం అంటే మాట యొక్క అర్థం. నెక్స్ట్ వాయసము అంటే కాకి. నెక్స్ట్ వాయి అంటే నోరు. నెక్స్ట్ వాలుగంటి అంటే పెద్ద కన్నులు గల స్త్రీ. నెక్స్ట్ విద్వత్తు అంటే పాండిత్యం. నెక్స్ట్ విమతలు అంటే శత్రువులు. నెక్స్ట్ విసపు మేతరి అంటే శివుడు. నెక్స్ట్ వెన్నుడు అంటే విష్ణువు. నెక్స్ట్ వేవురు అంటే 1000 మంది. నెక్స్ట్ వేసరి అంటే విసుగు చెంది. నెక్స్ట్ వ్రతనిష్ట అంటే నియమబద్ధమైన కార్యంలో నిమగ్నమగుట. నెక్స్ట్ శమియించు అంటే శాంతించు, తగ్గు. నెక్స్ట్ శృతం అంటే వినబడినది. నెక్స్ట్ శ్లతనం అంటే శిథిలం కావడం. నెక్స్ట్ సరాగం అంటే ఒద్దిక. నెక్స్ట్ సాత్వికుడు అంటే సాధు స్వభావి. నెక్స్ట్ సురకరువలి అంటే సురగాలి, సురగాడ్పు. నెక్స్ట్ సృజించు సృష్టి చేయు, కలుగజేయు. సేక్సింది అంటే సింకరి, మాస్కురి, ఎల్లోడు, కావల్కార్, విఆర్ఏ అని అర్థాలు వస్తాయి. నెక్స్ట్ క్ష్మాపతి భూమికి భర్త, రాజు. నెక్స్ట్ క్షితిధరం అంటే పర్వతం, గుట్ట. నెక్స్ట్ మనకి 10th క్లాస్లో ఉన్న అర్థాలన్నీ అయితే చూద్దాము. సో అంగన అంటే స్త్రీ. నెక్స్ట్ అంతరాళం అంటే లోపలి భాగం. నెక్స్ట్ ఆపుటం అంటే పూర్తిగా. నెక్స్ట్ అభిగరించు అంటే నెయ్యిని బొట్టుగా వేయడం. నెక్స్ట్ అభిప్తము అంటే కోరిక. నెక్స్ట్ ఆర్ధ్యపాద్యములు అంటే పూజ కొరకు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్ళు. నెక్స్ట్ ఇడుట అంటే ఇచ్చుట. నెక్స్ట్ ఈవి అంటే త్యాగం. నెక్స్ట్ ఉడుగు అంటే నశించు. నెక్స్ట్ ఉద్దండ అంటే గొప్ప, పొడవైన, ఎక్కువైన. నెక్స్ట్ ఉద్ది అంటే జట్టు. నెక్స్ట్ ఉపస్పర్శ అంటే స్నానాచమానాదులు. నెక్స్ట్ ఉపహారము అంటే అల్పాహారం. నెక్స్ట్ ఉమ్రవులు అంటే ఉన్నత వంశీయులైన కళా పోషకులు. నెక్స్ట్ హెచ్చుతచ్చులు అంటే ఎక్కువ తక్కువలు. ఏరుతార్లు అంటే భేదాలు. నెక్స్ట్ ఒక్క పచ్చరం అంటే ఒకే దుప్పటి అంటే అంతా సమానమనే అర్థంలో వాడతారంట. ఒక్క పచ్చరం అంటే ఒకే దుప్పటి. నెక్స్ట్ వల్లదు అంటే గ్రహింపదు, ఇష్టపడదు. నెక్స్ట్ ఔదల అంటే నడినెత్తి. నెక్స్ట్ కందెరుగని అంటే కల్మషం తెలియని.
నెక్స్ట్ కద్దమం, కద్దమం అంటే బురద, అడుసు. నెక్స్ట్ కుటిలవాజి, కుటిలవాజి అంటే కపట బుద్ధి కలవాడు, మోసగాడు. నెక్స్ట్ కుబ్జ, కుబ్జ అంటే మరగుజ్జు. నెక్స్ట్ కృపానం, కృపానం అంటే కత్తి, ఖడ్గం. నెక్స్ట్ కేలాకూలులు అంటే క్రీడా సరస్సులు. నెక్స్ట్ గార్జట్టహాసం అంటే గంభీరమైన ధ్వని. నెక్స్ట్ గరిసె, గరిసె అంటే ధాన్యం భద్రపరిచే గది. నెక్స్ట్ గవిన్లు, గవిన్లు అంటే గుహలు. నెక్స్ట్ గుడిగేలు, గుడిగేలు అంటే గుళికలు, మందు బిళ్ళలు. నెక్స్ట్ గుమ్ములు, గుమ్ములు అంటే ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు ఉపయోగించే పెద్ద పెద్ద అల్లిక బుట్టలు, వాటిని గుమ్ములు అంటారు. నెక్స్ట్ గోమయం, గోమయం అంటే ఆవు పెండ. నెక్స్ట్ చతురంతయానం, చతురంతయానం అంటే పల్లకి. నెక్స్ట్ చిరుతగండు అంటే మగ చిరత అని అర్థం. నెక్స్ట్ చీరానికం, చీరానికం అంటే వస్త్రముల సముదాయము. నెక్స్ట్ చెముట్టి, చెముట్టి అంటే చేతి పిడికిలి. నెక్స్ట్ జోదులు, జోదులు అంటే యోధులు. నెక్స్ట్ డుల్లు, డుల్లు అంటే పడిపోవు, చిక్కుకుపోవు. నెక్స్ట్ తండ్లాట, తండ్లాట అంటే బాధపడుట. నెక్స్ట్ తరల, తరల అంటే చంచలమైన. నెక్స్ట్ తావు, తావు అంటే చోటు, జాగా. నెక్స్ట్ తిండ్రించు, తిండ్రించు అంటే ప్రకాశించు, ప్రజ్వలించు, ములిపెట్టు, దువ్వు. నెక్స్ట్ తెరవ, తెరవ అంటే శ్రీ. నెక్స్ట్ దంస్ట్రలు అంటే కొరలు, కొర పండ్లు, కూర పండ్లు, కూరలు, కూర పండ్లని దంస్టలు అంటాం. నెక్స్ట్ దప్తరం, దప్తరం అంటే నమోదు పుస్తకం. నెక్స్ట్ దస్తూరుమాలు అంటే భుజాన వేసుకునే కండువ. నెక్స్ట్ దవీయసి, దవీయసి అంటే దూరమైనది. నెక్స్ట్ ద్వాహకవాటం అంటే ద్వారబంధం, తలుపు, దర్వాజా. నెక్స్ట్ దుర్వాహులు అంటే భారమును మోసేవి, ఎడ్లు. నెక్స్ట్ దేవిడి, దేవిడి అంటే సంపన్నులు నివసించే పెద్ద భవంతి. నెక్స్ట్ నా దవియసి అంటే దూరం కానిది అని అర్థం వస్తుంది. నిగమాంతము, నిగమాంతం అంటే వేదాల చివరన ఉండునది, వేదాల చివర ఉండునది ఉపనిషత్తు. నెక్స్ట్ నుసలక, నుసలక అంటే ఆలస్యం చేయక, వ్యతిరేకించక. నెక్స్ట్ పసిడి చట్టువము అంటే బంగారు గరిటె. నెక్స్ట్ పాలిపెర అంటే గుర్తు, చిహ్నం, జాడ. నెక్స్ట్ పూడువాము, పూడువాము అంటే పింజర జాతికి చెందిన పాము. నెక్స్ట్ పొట్టాపతి అంటే ఆకలి బాధ. నెక్స్ట్ బండ జింకలు అంటే గబ్బిలాలు. నెక్స్ట్ బాక, బాక అంటే వాద్య విశేషం. నెక్స్ట్ బాసిల్లు, బాసిల్లు అంటే ప్రకాశించు. నెక్స్ట్ మక్తూరు అంటే నియమం. నెక్స్ట్ మచ్చకంటి, మచ్చకంటి అంటే చేపల వంటి కన్నుల గలస్తి, మీనాక్షి అని అర్థం వస్తాయి. నెక్స్ట్ మరాలము అంటే హంస. నెక్స్ట్ మానవకుడు, మానవకుడు అంటే బాలుడు, పిల్లవాడు. నెక్స్ట్ మిత్తి, మితి అంటే మృత్యువు, అలాగే వడ్డీ అనే అర్థాలు వస్తాయి. నెక్స్ట్ ముచ్చెలు, ముచ్చెలు అంటే చెప్పులు. నెక్స్ట్ మొరమెన, మొరమెన అంటే ఊరేగింపు. నెక్స్ట్ మోతెబరి అంటే ధనిక రైతు, మోతెబరి అంటే ధనిక రైతు. నెక్స్ట్ రివాజు, రివాజు అంటే సంప్రదాయం. నెక్స్ట్ రొంపి, రొంపి అంటే బురద. నెక్స్ట్ లగెత్తు అంటే పరిగెత్తు. నెక్స్ట్ వక్తము అంటే ముఖం. నెక్స్ట్ వన్ని, వన్ని అంటే బ్రహ్మచారి. నెక్స్ట్ వాహపురము అంటే జల ప్రవాహం. నెక్స్ట్ వాజ్రేయ అంటే వజ్రతుల్యమైన. నెక్స్ట్ విప్రగృహం అంటే బ్రాహ్మణుల ఇల్లు. నెక్స్ట్ విభావలి, విభావలి అంటే కాంతుల వరస. నెక్స్ట్ వైభాతికము అంటే ప్రాతకాలానికి సంబంధించింది. నెక్స్ట్ చక్రధనుస్సు అంటే సింగిడి, ఇంద్రధనుస్సు. నెక్స్ట్ శిలోంచ ప్రక్రములు అంటే శిలా ప్రక్రములు అంటే పొలాల్లో రాలిన కంకులను ఏరుకొని బతికేవాళ్ళు. ఉచ్చ వక్రములు రోళ్ళ దగ్గర చెదిరిపడ్డ బియ్యపు గింజలు ఏరుకొని జీవనం సాగించేవాళ్ళు.
నెక్స్ట్ శ్రావణ బ్రహ్ము అంటే శ్రావణ మాసపు మేఘము. నెక్స్ట్ సంయమి అంటే ఇంద్రియములను జయించినవాడు. నెక్స్ట్ సవారి అంటే వాహనం. నెక్స్ట్ సింపులు అంటే పేలికలు. నెక్స్ట్ సీత అంటే తెల్లని. నెక్స్ట్ సీరపెండ్లు అంటే మురికి బట్టల్లో పుట్టే క్రీములు. నెక్స్ట్ స్కందం అంటే కొమ్మ భాగం. నెక్స్ట్ హాజర్ జవాబు అంటే ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పేవాడు. నెక్స్ట్ హర్మయము అంటే ఎత్తైన మేడ. 9th 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న అర్థాలన్నీ అయితే చెప్పడం జరిగింది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.